కారు బస్సులో ఉంటుంది నాలో కారు భద్రకాళి ట్యాంక్ పోయినసారి వచ్చి చూశాను. హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు ఏవైతే కలెక్టర్స్ నలుగురు కలెక్టర్లు వారి ఆలోచనలు చెప్పారు, ఈ ఎఫెక్ట్ ఎలా జరిగిందో అదే రకంగా ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడటానికి ముందు ఏవైతే డ్యామేజెస్ జరిగాయో ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత వీలైనంత తొందరగా క్రాప్ లాసెస్ కానీ ఇంకా ఎక్కడైనా మనుషులు చనిపోయిన దగ్గర ఆల్రెడీ ఆ స్థానికంగా ఉండే స్థానిక శాసనసభ్యుల ద్వారా ముఖ్యమంత్రి గారు ప్రకటించే చెక్కులు ఇవ్వటం కానీ, వాటితో పాటు క్రాప్ లాసు, అదేవిధంగా హౌస్ డ్యామేజెస్కి సంబంధించింది ఇతరత్ర ఎప్పుడో మనం ప్రకటించిన ఎప్పుడో కాకుండా వీలైనంత ఒక 3-4 డేస్లోనే వాటిని మీరు లిస్టులు పంపించినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకి సూచనలకు అనుగుణంగా గతంలో లాగా కాకుండా నష్టం జరిగింది, నష్టాన్ని ఎమ్మటే ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళని ఆదుకోవాలన్నది ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి అధికారులు దాని మీద ప్రత్యేక ఫోకస్ చేయడంతో పాటు సెంట్రల్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినట్లు ఇందాక అరవింద్ గారు చెప్పే ఫార్మేట్లో ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళ ఫార్మేట్లో మనకు వచ్చే కాంపోనెంట్ ఇంతే కదా, మనకేం సరిపోదు కదా అని వదిలేయకుండా సేమ్ ఆ బిల్లుని బ్రేకప్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కాంపోనెంట్ మనకి దాన్ని సపరేట్గా మనం బుక్ చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఆనాటి ఉన్న 10 సంవత్సరాల్లోని 1400 కోట్లు ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ అక్షంతలు వేసిన తర్వాత వాటిని పూర్తి చేసి ఆ బాకీని తీర్చను కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఇచ్చింది. 10 సంవత్సరాలు ఇచ్చింది. మా డబ్బులు ఉన్నాయి అంటే మొన్ననే అది క్లియర్ చేసి వాటికి ఓసీలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో దాన్ని ప్రాపర్ ఫార్మేట్లో అధికారులంతా వాటిని సబ్మిషన్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇమ్మీడియట్గా బ్లీచింగ్ పౌడర్, మిగతా డాక్టర్స్, హెల్త్ క్యాంపులు, ఎక్కడికక్కడ లోకల్గా శానిటేషన్ ఇష్యూస్లో గట్టిగా ఫోకస్ పెట్టండి. ఒక్కసారి వరద లాగంగానే మీరు ఆ చెత్త కానీ మున్సిపల్ కానీ ఏ డిపార్ట్మెంట్స్ అయినా దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. కలెక్టర్స్ ప్రత్యేకంగా మీ అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ ఇవన్నీ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా స్పెషల్గా డెప్యూట్ చేసి అందరు ఫీల్డ్ విజిట్లకు వెళ్ళాల్సిందే. ఫస్ట్ శానిటేషన్ తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఏమున్నాయి, ఎక్కడైనా పైప్ లైన్లు పోవడమో ఇది చేయడమో, పవర్ అండ్ డ్రింకింగ్ వాటర్ రిస్టోర్ చేసుకునేదాన్ని కూడా మీరు ఇమ్మీడియట్గా కోఆర్డినేట్ చేసుకోండి. ముఖ్యంగా 29th నాడు సిద్దిపేట జిల్లాలో హెవీ రెయిన్స్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ హుస్నాబాద్ మండలం, అక్కన్నపేట మండలం, ఇంకా అదర్ మండల్స్లో రిపోర్ట్ అయ్యి, అదేవిధంగా మాకు క్రాప్ లాసెస్కి వచ్చేసరికి వెళ్ళిన సార్ 5483 ఎకర్స్ ఎఫెక్ట్ అయింది సార్. ముఖ్యంగా హుస్నాబాద్లో ప్యాక్ సెంటర్స్లో సార్ 6600 క్వింటాల్స్ ఏవైతే కనుక ప్యాక్ సెంటర్లో ప్రొక్యూర్మెంట్ కోసం వచ్చేతుందో అది మొత్తం తడిసిపోయింది సార్. పర్టికులర్లో స్పెసిఫిక్గా ప్రొఫార్మా ఉంది. అందులో రోడ్స్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్లో దే ఆర్ ఆస్కింగ్ ఇట్ ఈస్ రోడ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ రోడ్, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్, దెన్ రూరల్ రోడ్, విలేజ్ రోడ్ అండ్ కల్వర్ట్స్ అండ్ బ్రిడ్జెస్. సో మన పిఆర్, ఆర్ఎన్బి, ఎంఏయుడి అన్ని రోడ్స్ ఇందులో వస్తాయి. అదే రకంగా ఎలక్ట్రిసిటీలో పోల్స్ 11 kV ట్రాన్స్ఫార్మర్స్,
స్కూల్స్, పిహెచ్సిస్, అంగన్వాడీ సెంటర్, ప్రతి స్కూల్కి ప్రతి పిహెచ్సికి 2 lakhs చొప్పున మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. ఐ రిక్వెస్ట్ కలెక్టర్స్ టు ఇంక్లూడ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. ఆల్ ఏరియాలో హెవీ రెయిన్స్, దానివల్ల వాటర్ కెనాట్ గో ఎనీవేర్. సో రోడ్లు లేసిపోతున్నాయి, నేషనల్ హైవేస్ లేసిపోతున్నాయి. సో కలెక్టర్ దగ్గర నుంచి వచ్చే రిపోర్ట్స్లో సార్ ఆ పర్టికులర్ ఏరియాలో హెవీ రెయిన్స్ ఉంటాయి. కొన్ని ప్లేస్లో 40 centimeter రెయిన్, 30 centimeter రెయిన్ కొన్ని 3-4 hours జరుగుతున్నాయి. అది కూడా వాళ్ళ రిపోర్ట్లు వస్తే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇది చెప్పగలుగుతాం సార్.